ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. జోహార్ దామోదర సంజయ్ గారు. జోహార్ జోహార్. మిత్రులారా, అందరికీ జైబీములు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మాచర్లలో ఆఫీసు నందు స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా భారతదేశానికి తొలి దళిత ముఖ్యమంత్రి, అదేవిధంగా రచయిత, కవి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మారుమూలన పల్లెటూరులో జన్మించి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడు, కవి అయినటువంటి దామోదర సంజీవ్ గారు ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే కర్నూలు జిల్లా కొల్లూరు మండలంలో పెద్దపాడు అనే గ్రామంలో ఒక చిన్న దళిత కుటుంబంలో పుచ్చి 5వ సంతానముగా ఆయన జన్మించడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా ఆయన ఎన్నో ఆడుపోట్లు ఎదుర్కొని సమాజానికి ఏదో ఒకటి అందియాలని చెప్పి చదువుకొని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన 1921 సంవత్సరంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన అధ్యక్షతలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆయన పార్లమెంట్లో శాసనసభ్యుడుగా ఎన్నుకోవడం జరిగింది. అటు తర్వాత ఆయన సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని దళిత ముఖ్యమంత్రిగా, ఆయన్ని దళితుల పక్షపాతిగా, అదేవిధంగా వితంతులకు, వికలాంగులకు శిక్షణ విధానాన్ని కూడా తీసుకురావటం ఈయన చొరవ ఎంతైనా ఉంది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేయడం జరిగింది. ఆనాడు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినప్పుడు ఆ రాజ్యాంగం ద్వారా ఈ యొక్క చట్టాసభల్లో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ఆయన ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా ఆయన చేయడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అదేవిధంగా అందరూ కూడా కలిసి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి రావడానికి ఎంతో ఆయన పదవికి వెలిచెత్తినటువంటి దామోదర సంజయ్ గారిని గుర్తు చేసుకుంటూ జోహార్ దామోదర సంజయ్ గారు, జోహార్ దామోదర సంజయ్ గారు, కొనసాగిద్దాం దామోదర సంజయ్ గారు ఆశయాలను.